తెలుగు వార్తలకు స్వాగతం. గణపురం మండలం కాసిపాడులో ఈ నెల 18 నుండి ఆగస్టు 22వ తేదీ వరకు నిర్వహించే కుష్టు వ్యాధి కేసుల గుర్తింపు క్యాంపెయిన్ ఇంటింటి సర్వే అవగాహన కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని కుష్టు వ్యాధిగ్రస్తులకు పెరుమచ్చి సుబ్బరాజు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సంతోష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ శరీరంపై రాగి రంగు మచ్చలు, బొడిపెలు, స్పర్శలేని మచ్చలు ఉంటే సిబ్బందికి సహకరించి కుష్టు నిర్మూలనకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంబీహెచ్ఓ వెంకటేశ్వర్లు, విఘ్నేశ్ గాంధీరాజు, తెల్లి కృష్ణారావు, ఆరోగ్య సహాయకుడు నామల రాజు, హైస్కూల్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, పిఎంపీ అసోసియేషన్ అధ్యక్షులు పరమేశ్వర్లు, ఏఎన్ఎం శివకుమారి, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇది వానాకాలం, వ్యాధుల ప్రబలే కాలమని ప్రజా భాగ్యస్వామితో కాలానుగుణ వ్యాధులకు అడ్డుకట్ట వేద్దామని గణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ సంతోష్ అన్నారు. డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాల కార్యక్రమం బుధవారం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న మలేరియా తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు గణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో జరుగుతున్న ఫీవర్ సర్వే కార్యక్రమాలను పర్యవేక్షించారు. కీటక జనిత ప్రదేశాలను గుర్తించి సిబ్బందికి అవగాహన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఫ్రైడే డ్రైడే అవగాహన కార్యక్రమం జరుగుతున్న తీరుతెన్నులపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆరోగ్య సహాయకులు కృష్ణ, యోహాన్, శ్రీనివాసరావు, ఆరోగ్య కార్యదర్శి మార్దమ్మ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మూర్తి, వైద్య ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. బోనపల్లి జగనన్న కాలనీ వరద బాధితులను ఆదుకోవాలని సిపిఎం పార్టీ బృందం మండల కన్వీనర్ నారపల్లి రమణారావు ప్రభుత్వం డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ బృందం తుఫాను వరదలతో మునిగిపోయిన కాలనీ సందర్శించి బాధితులను పరామర్శించారు. కాలనీ చుట్టుపక్కల ఉన్న పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడుతూ 90% వరి నాట్లు వేయడం జరిగిందని, సముద్రం తలపించేలాగా పొలాలు నీట మునిగాయని సంబంధిత అధికారులు పర్యటించి రైతులకు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో గౌరవ సత్యనారాయణ, లావేటి సోమబాబు, కంచం వరప్రసాద్, లావేటి చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. కంటి చూపు లేకపోయినా మనో సంకల్పంతో తన గానంతో శ్రోతలను అలరిస్తున్న బృందాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలోని ఎమ్మెల్యే కాలనీ వద్ద బుధవారం ఉదయం అంధ కళాకారులు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ ఆ కళాకారులకు కళా ప్రోత్సాహం అందించారు. ఈ సందర్భంగా కళాకారులు ఎమ్మెల్యే దాతృత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల నమ్మకంతో చంద్రబాబును గెలిపించారని, దాన్ని నిలుపుకోవాలంటే తక్షణమే వరద నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్ ఏపీ స్టేట్ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెంలోని నందమూరి ఎర్రకాల ముంపు ప్రాంతాలను ఆమె పరిశీలించారు. దివంగత నేత వైఎస్ఆర్ జలయజ్ఞం పేరిట 54 ప్రాజెక్టులు ప్రారంభిస్తే మాజీ సీఎం జగన్ మిగిలిన 42 ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోయారని, పంటకు మద్దతు ధర లేక రైతుల ఆగ్రహానికి గురై ఓడిపోయారని అన్నారు. వెస్ట్ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇంతమంది రైతులు, నష్టపోయిన రైతులతో మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ మీరు వెనకాల చూస్తున్నారు, ఇలా వీళ్ళ పంటల్లోకి నీళ్ళు వచ్చిన పరిస్థితి. ఈ పరిస్థితి కేవలం ఈ గ్రామానికి చెందే 500 ఎకరాలు. ఇలా చుట్టుపక్కల గ్రామాలు, ఈ జిల్లా అంతా కలుపుకుంటే కనీసం 40,000 ఎకరాలు ఇలా నీట మునిగిందని అంచనా. మరి రైతులు ఇంతగా నష్టపోతుంటే ఏ ప్రభుత్వానికైనా ఎందుకు కనిపించడం లేదు? ప్రతి రైతు ఇక్కడ చెప్తున్నారు, అమ్మా ప్రతి ఒక్కరికి కనీసం 14,000 రూపాయలు ప్రతి ఎకరాకి పెట్టుబడి అయింది. చాలా మంది కౌలు రైతులము, అప్పు తెచ్చుకుని పెట్టినాము. కనీసం ఒక్కొక్కరికి 2 లక్షలు అన్న అప్పు ఎంతుందన్న, కనీసం లక్షల్లో వీళ్ళకి అప్పు ఉంది. కనీసం 2 లక్షలు ప్రతి రైతుకు ఇక్కడ అప్పు ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ ఇక్కడ నేను రాగానే అమ్మ మా పొలాలు ఎంతగా మునిగిపోయాయో చూడమ్మా అని వాళ్ళందరూ నీళ్ళల్లో దిగి మరి వాళ్ళ కష్టాలు చెప్పుకునే ప్రయత్నం చేశారు. అందుకే నేను కూడా నీళ్ళల్లో దిగి వాళ్ళ కష్టాలకు రావాల్సిన అటెన్షన్, రావాల్సిన నష్టపరిహారం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ కష్టాలలో భాగం పంచుకోవడానికి ఈరోజు మేము కూడా నీళ్ళలో దిగి మాట్లాడుతున్నాం. ప్రభుత్వాలు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది.
అధికారంలోకి వచ్చుంటే తెలంగాణలో మాదిరిగానే ఇక్కడ కూడా 2 లక్షల వరకు రుణమాఫీ చేసే వాగ్దానం మేము ఇచ్చాము. కానీ మీరు ఇవ్వనంత మాత్రాన చెయ్యకూడదు అని రూల్ ఎక్కడా లేదు. రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తాను అని వాగ్దానం ఇవ్వకుండానే, మేనిఫెస్టోలోనూ పెట్టకుండానే రుణమాఫీ చేసిన గొప్ప మహానేత రాజశేఖర రెడ్డి గారు. చంద్రబాబు గారు కూడా రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక్కడ రైతులు చెప్తున్న పరిస్థితి అయితే దారుణంగా ఉంది. అమ్మా, ప్రతి సంవత్సరము ఇక్కడ నీళ్లు ఇలాగే పొంగి పొర్లుతున్నాయి. ఎర్రకాలువ పైనుంది, ఎర్రకాలువలో మరమ్మతులు జరగలేదు, మోడర్నైజేషన్ ఏ కెనాల్స్ లోనూ జరగలేదు. అక్కడ గనక పూడికలు తీసునుంటే మాకు ఇన్ని నీళ్లు రాకపోయేవి, ఇంత దారుణంగా పరిస్థితి ఉండేది కాదు అంటున్నారు. మరి గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు రైతుల పక్షపాతి అని నిరూపించుకుంటే, జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు మిగిల్చి వేసిన ప్రాజెక్టులన్నీ 6 నెలల్లో పూర్తి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల్లో పూర్తి చేయకపోగా కనీసం ఉన్న ప్రాజెక్టులకు కూడా కనీసం మరమ్మతులు చేయలేదు. గేట్లు ఊడి తేలిపోతున్నా పట్టించుకోలేదు. ఆఖరికి పూడికలు కూడా తీయలేదు. కట్టెడు మట్టి కూడా ఎత్తి పోసిన పాపాన పోలేదు. కాబట్టే ఈ రోజు ఇంతగా నీళ్ళు వచ్చాయి అని ఈ రైతులు చెప్తున్నమాట. తాడేపల్లిగూడెంలో ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ భవనంలో సంఘ అధ్యక్షులు హరికుమార్ అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సభ్యుల సమావేశంలో 2018 జూలై నుండి ఈనాటి వరకు చెల్లించవలసిన డిఆర్ బకాయిలు, పిఆర్సీ బకాయిలు, అడిషనల్ క్వాంటం పునరుద్ధరణలను 12వ పిఆర్సీ నివేదిక రావడానికి ముందుగా 30% ఇంటీరియం రిలీఫ్ చెల్లించవలసినదిగా కోరారు. మెడికల్ రియంబర్స్మెంట్ సక్రమంగా అమలు చేయాలని, హెల్త్ కార్డులపై ఉచిత వైద్య సదుపాయాన్ని సక్రమంగా అమలు చేయాలని కోరారు. కవికోకుల గుర్రం జాషువా 53వ వర్ధంతికి సందర్భంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో దాసం నాగేశ్వరరావు, గరికపాటి సుబ్రహ్మణ్య శర్మ, నాగరాజు, రామకృష్ణ, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గుర్రం జాషువా మీద పాడిన పద్య కవిత సభ్యుకుటలను విశేషంగా ఆకట్టుకుంది. తాడేపల్లిగూడెం రామావతారం ఆఫీసులో ఆల్ ఇండియా పూలే అంబేద్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుర్రం జాషువా 54వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. ఆల్ ఇండియా పూలే అంబేద్కర్ ఫౌండేషన్ అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది దేవదాస్ రామావతారం, ప్రముఖ న్యాయవాదులు పట్ల సురేష్, మురళి, గంగాధర్ కృష్ణ పూలదండలు వేసి నివాళులర్పించారు. పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ అంకెల గారడీతో దేశ ప్రాధాన్యత రంగాల కోతలు పెట్టి సంపన్నుల కార్పొరేట్ ప్రయోజనాన్ని కాపాడే విధంగా వారికి లబ్ధి చేకూర్చే విధంగా ఉందని సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా సెక్రటరియట్ సభ్యులు చింతకాయల బాబురావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బడ్జెట్ దేశవ్యాప్తంగా ప్రాధాన్యత రంగాలైన వ్యవసాయ రంగానికి, సామాజిక రంగానికి, విద్యకు, ఉపాధి హామీ పథకానికి తగిన నిధులు కేటాయించలేదని అన్నారు. ప్రెస్ మీట్ లో సిఐటి జిల్లా నాయకులు సిరపరుపు రంగారావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొండి చేయి చూపించిందని, ఆంధ్రప్రదేశ్ గుర్తించి ప్రస్తావన ఉన్నప్పటికీ నిధుల కేటాయింపులో తీరని అన్యాయం జరిగిందని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు జేఎన్వి గోపాల్ విమర్శించారు. మండల కేంద్రమైన ఉండిపేద వంతెన సెంటర్లో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కు వ్యతిరేకంగా సిపిఎం మండల కార్యదర్శి దనకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాటలు ఫుల్ నిధులు నిల్ అనే పేరుతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి జేఎన్వి గోపాల్ మాట్లాడుతూ రాష్ట్ర రాజధానికి అమరావతికి 15,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించిన చెప్తున్న ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో ఆ 15,000 కోట్ల రూపాయల నిధులు చూపించకపోవడంతో అవి అప్పుగా ఇప్పిస్తున్నారా అనే అనుమానం ప్రజల్లో కలుగుతుందని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కొట్టాడ వెంకటేశ్వరరావు, వెంకటరత్నం, రమేష్ తదితరులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖండించండి. కేంద్ర బడ్జెట్ హామీల అమలు లేకుండా కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం చేయడాన్ని, కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి తీవ్రమైన ద్రోహం చేయడాన్ని ఖండించండి. ఇవాళ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, వెనకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన 48,21,000 కోట్ల బడ్జెట్ లో మన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తీవ్ర నిరాశని కలిగించింది. ఆర్థిక శాఖ మంత్రి మాటలు ఘనంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పేరు, రాయలసీమ పేరు, ఉత్తరాంధ్ర పేరు పదే పదే ప్రస్తావించారు. కానీ మన రాష్ట్రానికి నిధుల విషయం వచ్చేటప్పుడు మాత్రం ఏమాత్రం కూడా నిధులు లేవు.
అందుకే ఈ రోజున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మాటలు ఫుల్గా ఉన్నాయి, నిధులు మాత్రం నిల్లనే పేరుతోటి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇవాళ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి విభజన చట్టంలో ఏవైతే హామీలు ఇచ్చారో ప్రత్యేక హోదా కానీ లేదు ఇతర రాయితీలు కానీ అవేవి కూడా ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి గారి యొక్క ప్రస్తావనలో లేవు. ఇవాళ అమరావతి రాజధాని నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలు మేము ఏర్పాటు చేస్తాం, మేము ఇప్పిస్తాం అని చెప్పారు. ఈ 2 మాటలు చెప్పగానే మరి ఎందుకు ఉప్పుతప్పిపోయి మన రాష్ట్రానికి చెందినటువంటి ఎంపీలు బలలో ఓకే మోగించేశారు, చప్పట్లు కొట్టేశారు. దీంట్లో ఏంటి చిత్రం? ఆవిడేం చెప్పారు? 15,000 కోట్ల రూపాయల్ని ఏదైతే 48 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ లోంచి కేటాయింపు చేయలేదు. ఆవిడేం చెప్పారు? అంతర్జాతీయ సంస్థల నుంచి ఇప్పిస్తామని చెప్పారు. అంటే అది ప్రపంచ బ్యాంక్ కావచ్చు, మరో సంస్థ కావచ్చు, వారి నుంచి ఇప్పిస్తామని చెప్పారు. అంటే ఇప్పించడం అంటే ఆ డబ్బులకి ఎవరు తీర్చుకోవాలి, వడ్డీ ఎవరు చెల్లించాలి? కేంద్ర ప్రభుత్వమే కనుక బయట సంస్థల నుంచి ఇప్పించినా మన రాష్ట్రానికి అభ్యంతరమేం కాదు. కానీ మంత్రి గారి మాటల్లో ఈ స్పష్టత లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నర్సాపురం పార్లమెంట్ ఎన్నికల కార్యాలయంలో పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు నాని తాతాజీ, రాష్ట్ర కన్స్ట్రక్షన్ కమిటీ చైర్మన్ పాకా సత్యనారాయణ పాత్రికల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాకా సత్యనారాయణ మాట్లాడుతూ 2024 ఎలక్షన్లో ఓటమి ప్రభుత్వాన్ని గెలిపించి ప్రజల విశ్వాసం నిలబెట్టే విధంగా ఉందని అన్నారు. అమరావతి రాజధానిని స్పష్టమైన నిర్ధారణ చేయడం, 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం ఆనందదాయకమని తెలిపారు. అప్పట్లో మరో ముఖ్యమైన ప్రాజెక్టు పోలవరం కేంద్ర ప్రభుత్వం పూర్తి చేస్తారని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు ఖర్చు చేసిన దానికి లెక్క కూడా చూపించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉందని అన్నారు. యువతి యువకులకు ఉపాధి ముఖ్యంగా ఉన్న నిరుద్యోగ సమస్యను పోగొట్టడానికి ప్రైవేట్ సెక్టార్తో మమేకమవడం, యువతి యువకులకు ఉపాధి ఉద్యోగావకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాగిత సురేంద్ర, కోమటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. పెట్టుకుని ఓట్లను దండుకునేటటువంటి ప్రయత్నం కింద ప్రవేశపెట్టే బడ్జెట్లు మనం చూస్తూ ఉన్నాం గడిచిన అనేక దశాబ్దాలుగా. కానీ ఆర్థిక క్రమశిక్షణ పాటించినటువంటి బడ్జెట్ 2024 బడ్జెట్. దీనిపై సంబంధించినటువంటి విషయాల్లో గడిచిన దశాబ్ద కాలంలో 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత అనేక కారణాలతోటి ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉన్నటువంటి తరుణంలో 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా కూడా కూటమి ప్రభుత్వానికి విశ్వాసం ఉంచి వారు ఓట్లు వేసినటువంటి దానికి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తరపున కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉన్నదో దీని ద్వారా మేము ఈ ప్రజలకి ఈ రకంగా రుణం తీర్చుకున్నామని చెప్పడానికి ఎంత మాత్రం కూడా మేము సంశయించట్లేదు. వీరవాస మండలం కొనితివాడలో ఎలకరాజన్నింటి వద్ద బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ 2వ ఆరాధనోత్సవంలో భాగంగా ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇరగవరం మండలం జునుపాలెం గ్రామానికి చెందిన సీనియర్ పిడివిల్ మాస్టర్ విజయదుర్గ పాల్గొని తన జ్ఞాన సందేశాన్ని అందించి జ్ఞాన శిక్షణ ఇచ్చారు. అందరితో జ్ఞానం చేయించారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ మాట్లాడుతూ పత్రిజీతో తన జ్ఞాన ప్రయాణాన్ని తెలిపారు. కార్యక్రమంలో సుబ్బరాజు, వెంకటేశ్వరరావు, లక్ష్మీ, లలిత, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కాపవరం జన సైనికుడు ఉప్పాల సదాశివ గోపి పాప జాబిలమ్మ పుట్టినరోజు సందర్భంగా గత వారం రోజుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిడదవోలు మండలం ముంపుకు గురైన రావిమెట్ల, తిమ్మరాజుపాలెం గ్రామాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసేన రాష్ట్ర మంత్రి కందులు దుర్గేష్ ఆదేశాల మేరకు వరద బాధితులకు ధనాన్ని, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. అనుకోకుండా మృతి చెందిన కుటుంబానికి మట్టి ఖర్చుల నిమిత్తం డబ్బులు అందజేశారు. కార్యక్రమంలో నిడదవోలు టౌన్ ప్రెసిడెంట్ రంగా రమేష్, సాదా వెంకటేష్, కోల సీతయ్య, రంకిరెడ్డి ప్రసాద్, ఇంటి వెంకట్, బసవ గణపతి, టీడీపీ ప్రెసిడెంట్ కారుమూరి శేషగిరిబాబు, దాసం నాగరాజు, దాసం దొరబాబు తదితరులు పాల్గొన్నారు. ఆవా భూముల్లో గృహ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీపై ప్రజాప్రతినిధులు తెలియజేసిన అంశాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం కోరుకొండ మండలం కాపవరం, బూరుగుపూడి గ్రామాల్లో అధికారులతో కలిసి కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ఇళ్ల పంపిణీ పథకంలో భాగంగా ఆవ ప్రాంతంలోని కాపవరం, బూరుగుపూడి గ్రామాల్లో 360 ఎకరాల్లో భూములను ఇళ్ల స్థలాల కోసం ఆర్జీ పెట్టుకున్న లబ్ధిదారులకు పట్టాలను జారీ చేయడం జరిగిందని తెలిపారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో నూతనంగా ఎన్నికైన గౌరవ ప్రజాప్రతినిధుల సమక్షంలో అధికారులతో పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు.
లింగ వివక్షత లేని సమాజం, మహిళా సాధికారత దిశగా భారత ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో జిల్లాలో బేటీ బచావో బేటీ పడావో బాల్య వివాహాల నియంత్రణ, తల్లి బిడ్డల సంరక్షణ వంటి కార్యక్రమాల అమలుపై కలెక్టర్ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంత్ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు పిల్లల రక్షణ, ఆడపిల్లను చదివించడం, లింగ పక్షపాతానికి వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించడం, బాలికల సంక్షేమ సేవల సామర్థ్యాన్ని మెరుగుపరిచే విధంగా పథకం యొక్క లక్ష్యాలను ప్రజలకు తీసుకువెళ్లాలని అన్నారు. జిల్లాలో ప్రజలందరికీ అవగాహన కల్పించే విధంగా బేటీ బచావో బేటీ పడావో బాల్య వివాహాల నియంత్రణ, తల్లి బిడ్డల సంరక్షణ అంశాలపై ప్రతి గ్రామంలో వర్క్షాపులు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈనాటి బంగారు మాట. ఉన్నతమైన మనస్సు కలవాడు ఒకరిని అవమానించాడు, తాను అవమానాన్ని సహించాడు. రసెల్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.